ఓ 10 మంది స్టూడెంట్స్ రేపు సెలవు కదా, మనందరం కలిసి ఎక్కడికో వెళ్దాం అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తున్నారు. వాడి ఇష్టం, మనం ఇక్కడికి వెళ్దాం, ఇంకో దగ్గరికి వెళ్దాం, ఆ రెస్టారెంట్కి వెళ్దాం, ఈ రెస్టారెంట్కి వెళ్దాం. అందులో కొంచెం వాయిస్ గట్టిగా ఉన్న ఒక స్టూడెంట్ అన్నాడు, ఒక రెస్టారెంట్ పేరు చెప్పాడు, అక్కడికే వెళ్దాం. ఆల్మోస్ట్ అందరూ కూడా దానికి ఏకగ్రీవం అయిపోతూ ఉంటే అందులో ఒక స్టూడెంట్ లేచాడు. ఆ స్టూడెంట్ లేచి అన్నాడు, మై పేరెంట్స్ డు నాట్ అప్రూవ్ దట్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్కి వెళ్ళడానికి నా తల్లిదండ్రులకి ఇష్టం లేదు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పారు. ఇంతలో ఆ 10 మందిలో ఒక పెంకి స్టూడెంట్ ఉన్నాడు. వాడు అంటాడు, ఆర్ యూ ఎఫ్రైడ్ దట్ యువర్ ఫాదర్ హర్ట్ యూ? ఏంటి, మీ నాన్నగారు నిన్ను కొడతాడన్నా ఆ రెస్టారెంట్కి నువ్వు రావట్లేదు? అప్పుడు ఆ స్టూడెంట్ అంటాడు, నో నో, ఐఎమ్ ఎఫ్రైడ్ ఐ మైట్ హర్ట్ మై ఫాదర్. నేను భయపడుతున్నది నా తండ్రి నన్ను కొడతాడని కాదు, నేను భయపడుతుంది నా తండ్రిని నేను గాయపరుస్తానేమో. ఈరోజు నువ్వు దేవుణ్ణి గాయపరుస్తున్నావా? ఆలోచిద్దాం ఒకసారి. ఆ కుమారుడు అంటాడు, నా తండ్రి గాయపరచబడకూడదు, ఆయనకిష్టం లేనిది నేను చెయ్యను, ఆయనకిష్టం లేని దగ్గరికి నేను వెళ్ళను. అందుకే పౌలు అంటున్నాడు, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలెనని. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడట నువ్వు పరిశుద్ధంగా కనబడాలి, పవిత్రంగా కనబడాలి.